భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 2 సార్లు విజేతగా నిలిచిన జట్టుగా అవతరించింది. ఆదివారం గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్స్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు స్కోర్ చేసింది. అనంతరం న్యూజిలాండ్ ను 154 పరుగులకే పరిమితం చేసి సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్లలో బూమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. వీరితో పాటు ఇషాన్ కూడా న్యూజిలాండ్ ను తక్కువ స్కోర్ కు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఏకంగా 3 క్యాచ్లు పట్టాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ భారీ స్కోర్ చేయడంలో టాప్ 3 బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. సంజు శాంసన్ 46 బంతుల్లో 89 రన్స్ చేయగా అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 రన్స్ చేశాడు. ఇక ఇషాన్ కిషాన్ 25 బంతుల్లో 54 రన్స్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు స్కోర్ చేసింది. ఇక ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను నిలబెట్టుకుంది. మొత్తంగా టీమిండియా టీ20 ప్రపంచ కప్ టైటిల్ సాధించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2007లో ధోని సారథ్యంలో, 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో, ఇక ముచ్చటగా మూడోసారి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ప్రపంచ కప్ ను భారత్ అందుకుంది.